హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే సమ్మక్క సారలమ్మ జాతరకి అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అంతా కలిసి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది జాతర. అయితే చాలా బాగా జరుపుతుంది. ఈసారి అయితే కుంభమేళా లాగా అయితే చాలామంది అయితే వచ్చారు. ఎందుకంటే అమ్మవారు మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా నమ్మకంతో ఇక్కడికైతే ఇంతమంది వచ్చారు. మొట్టమొదటగా సమ్మక్క సారలమ్మ వెలిసింది అయితే మేడారంలోనే. ఇప్పుడు ఎక్కడైనా కూడా అమ్మవారు మనం ఏదనుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారిని నమ్ముతున్నారు. ఇది అయితే మంచిర్యాలలో. ఇక్కడ కూడా చాలామంది వచ్చారు. మీకు అమ్మవారి గురించి చరిత్ర ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసింది మీకు చెప్దామనుకుంటున్నాను. పూర్వం కోయదొరల కాలంలో అప్పుడు వాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు కదా. వాళ్ళు వేట కోసం అని చెప్పేసి అడవిలోకి వెళ్ళేవారు. అక్కడ ఒక పుట్ట దగ్గర ఒక పాప ఏడుస్తూ కనిపించిందంట. చుట్టూ పులులు ఉండి ఆ పాపని తీసుకొని వాళ్ళ గూడెంకి వాళ్ళు వచ్చేసారు కోయదొరలు. ఆ పాపని తీసుకొచ్చిన రోజు నుంచి వాళ్ళ గూడెంలో చాలా మంచి జరిగేదంట. వాళ్ళు ఏదైనా చేద్దామనుకుంటే కూడా అన్నీ జరిగేదంట. ఆ పాపని తీసుకొచ్చిన తర్వాత ఆ గూడానికి రాజైన మేడరాజు ఆ పాపని పెంచారు. ఆ పాపకి సమ్మక్క అని అయితే పేరైతే పెట్టారంట. తర్వాత ఆ పాపని వాళ్ళ మేనల్లుడైన పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి చేసేశారు. సమ్మక్కకు పగిడిద్ద రాజుకు సంతానం కలిగిన వారు 3 పిల్లలు. అంటే సారలమ్మ, జంపన్న, ఇంకా నాగులమ్మ కూడా. చాలామందికి ఇది తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసిందైతే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడే చూడండి, అక్కడ సమ్మక్క గద్దె వరకు అయితే వచ్చారు అమ్మవారు. ఇందాక వైట్ డ్రెస్లో వెళ్తున్నారు కదా అమ్మవారు, గద్దెపైకి ఎక్కారు చూడండి. వాళ్ళు 3 సంతానం అయిన తర్వాత కాకతీయులు కూడా ఆ కాలంలో మన ఈ కోయదొరలపై వీళ్ళు పన్ను కట్టలేదని చెప్పేసి వీళ్ళపై పోరాటం చేశారు. ఆ పోరాటం చూసి ఈ సమ్మక్క, వీళ్ళు సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు, మేడరాజు వీళ్ళందరూ కలిసి కూడా వీళ్ళు కూడా యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో సారలమ్మ వాళ్ళ కూతురు, సమ్మక్క వాళ్ళ కూతురు, చాలామంది సమ్మక్క సారలమ్మ అక్క చెల్లెళ్ళు అంటారు, కానీ కాదు, వాళ్ళు తల్లి కూతుర్లు. సమ్మక్క అమ్మ, సారలమ్మ కూతురు. సారలమ్మ ఇంకా మేడరాజు అంటే సమ్మక్కని పెంచిన వాళ్ళు, పగిడిద్దరాజు, ఇంకా సమ్మక్క ఇంకా పగిడిద్దరాజుకు మేనల్లుడైన తను కూడా ఆ యుద్ధంలో చనిపోయారు. తర్వాత అక్కడ చూసినదంతా జంపన్న కూడా ఆ యుద్ధంలోకి వచ్చేసాడు. ఆ యుద్ధంలో వచ్చిన తర్వాత ఆ యుద్ధం అనేది సంపంగ వాగు దగ్గర జరిగింది. అక్కడ తనపై కూడా పోరాటం చేశారు. ఆ యుద్ధంలో జంపన్న కూడా మరణించారు. ఆ జంపన్న రక్తం అంతా కూడా సంపంగ వాగులో కలిసిపోయింది. అప్పుడు ఆ నది మొత్తం రక్తంగా మొత్తం ప్రవహించింది. అప్పటి నుంచి ఆ సంపంగ వాగుని జంపన్న వాగుగా పేరు పొందారు. ఫ్రెండ్స్, మీకు ఇది ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. తప్పుగా అయితే అనుకోవద్దు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఉంటే కూడా తెలుసుకోండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మనం ఏది అనుకున్నా కూడా జరుగుతుంది. మనకు ఎంతో ఎక్కువ డబ్బులతో ఎక్కువ ఏదేదో కావాలని కూడా ఈ అమ్మవారు అడగరు. బెల్లంనే బంగారంగా భావిస్తారు. అందుకని మనం ఏది కూడా మొక్కుకున్నా కూడా అన్నీ కూడా కోరికలు నెరవేరుతాయని చాలామంది చూడండి. వీళ్ళందరూ కూడా కోరికలు నెరవేరిన వారే అనుకుంటా. ఎంతమంది ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మా మంచిర్యాలలో మాత్రం ఇంత పబ్లిక్ అయితే ఎప్పుడు లేకుండే. కుంభమేళాలో ఎలా ఉంటుందో
ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇంకా మేడారంలో అయితే ఇసుక కూడా వేసినా కూడా కనిపించనంత జనం అయితే ఉన్నారు. జాతర అయితే 2 సంవత్సరాలకైతే ఒకసారి జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి నాడైతే జరుగుతుంది. ఈ జంపన్న చనిపోయిన తర్వాత సమ్మక్కకు ఈ విషయమంతా తెలుసుకుంటుంది. అంటే వీళ్ళందరినీ కూడా కాకతీయులు వీళ్ళంతా యుద్ధం చేసి తన ఫ్యామిలీని చంపేశారని తెలుసుకొని సమ్మక్క కూడా వాళ్ళపై యుద్ధానికి తిరగబడుతుంది. కాకతీయ రాజు పైన. కాకతీయ రాజు కూడా ఆశ్చర్యపోతాడు, సమ్మక్క ఒకతే అయినా కూడా ఇంతమంది పైన యుద్ధానికి సిద్ధమైందని చెప్పి. కానీ సమ్మక్కకు తెలియకుండా వెనుక నుంచి కాకతీయ రాజైన ఒక యువకుడు వెన్నుపోటు పొడుస్తాడు. దాంతో సమ్మక్క అక్కడి నుంచి మేడారంకు దగ్గర ఉన్న చిలుకల గుట్ట పైకి వెళ్ళి అక్కడ అదృశ్యం అయిపోతుంది. అలా అదృశ్యమవడం వల్ల అమ్మవారు అక్కడ చిలుకల గుట్ట నుంచే ఇప్పుడు వస్తుంది అంటారు కదా. చిలుకల గుట్ట నుంచి అమ్మవారు లోపల వచ్చేసి ఇక్కడ గద్దెలపైకి వస్తుంది అంటారు కదా. అక్కడే అదృశ్యం అయిపోతుందంట సమ్మక్క అమ్మవారు. ఆ తర్వాత అక్కడ అదృశ్యమైన ప్లేస్లోనే అక్కడ ఒక చెట్టు దగ్గర కింద పుట్ట దగ్గర ఒక కుంకుమ భరణి కనిపిస్తుందంట. అంటే అడవిలో కొంతమంది ఉండేవాళ్ళు ఈ సమ్మక్క ఫ్యామిలీ పైన యుద్ధం చేసిన వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కాకతీయ రాజు ఉన్నాడు కదా, అతను కూడా చూసేసి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి అప్పటి నుంచి ఆ పుట్ట దగ్గర ఉన్న కుంకుమ భరణి ఉంది కదా, ఆ కుంకుమ భరణినే సమ్మక్కగా సారలమ్మగా భావించి భక్తి శ్రద్ధలతో పూజ జరుపుకుంటారంట. అప్పటి నుంచి ఆ అమ్మవారిని ఆ కోయ రాజులు వాళ్ళందరూ కూడా కాకతీయులు కూడా వాళ్ళందరూ కూడా ప్రతి 2 సంవత్సరాలకు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటారు. మనం ఏదనుకున్నా జరుగుతుంది. సంతానం దేనికోసమైనా కూడా ఎన్ని బాధలున్నా కూడా అన్నీ తొలగిపోతాయని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి మొక్కుకుంటారు. మీలో మీకు ఎవరికైనా అమ్మవారి వీళ్ళ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి. చూడండి, మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా పబ్లిక్ ఉండే, ఎంత తోసేసుకున్నారంటే తర్వాత మా పూజ కంప్లీట్ అయిపోయాక మేము బయటకు వచ్చేసాను. మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళాము. మేము కూడా ఈసారి మేడారం వెళ్ళలేదు, కానీ ప్రతిసారి కూడా మేము వెళ్ళేది 2 సంవత్సరాలకు ఒకసారి. ఇక్కడైతే కొబ్బరికాయనైతే కొట్టేశాను. నేను కూడా అనుకున్నది జరిగేలా చూడమ్మా తల్లి అని నేను కూడా మొక్కుకుంటున్నాను, నా బాధలన్నీ కూడా తీరిపోవాలని. ఎందుకంటే అందరికీ మనం ఏదనుకున్నా అది అమ్మవారిస్తుందని అందరికీ నమ్మకం. ఆ నమ్మకం కూడా తీరింది కాబట్టే ఇంతమంది కూడా ఉన్నారు. అందుకే మన మేడారంలో మొట్టమొదటిగా అమ్మవారైతే మేడారంలో వెలిశారు. కానీ జాతర అనేది ఎక్కడ అమ్మవారిని పెట్టుకుంటే అక్కడ కూడా మంచిర్యాలలో, గోదావరి కనిలో, అక్కడ చాలా ప్లేస్లో కూడా అమ్మవారు నమ్ముకుంటున్నారు. అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. చూడండి ఎంత జనం ఉన్నారో. నేను అమ్మవారు మీకు గద్దెలపైకి వచ్చింది చూపించాను. మళ్ళీ సమ్మక్క అమ్మవారు కూడా వస్తున్నారు. అమ్మవారు వెలిసినది వేరే దగ్గర కొంచెం, కానీ అక్కడ కొంచెం గవర్నమెంట్ అనేది రోడ్ రావడం వల్ల ఇక్కడికైతే అమ్మవారిని షిఫ్ట్ చేశారు. నేను అక్కడి వీడియో అయితే మీకు పెడతాను, చూసేయండి. మా అత్తమ్మ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.